యా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. యా మోడీ హ్యాట్రిక్ ప్రధాని 393 ఎంపీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం. బీజేపీ సింగిల్ గా 343 సీట్లు. ఇండియా కూటమికి భారీ షాక్ తప్పదు. టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో స్పష్టం. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో చూసినట్లయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడింది. షంలోని మొత్తం 543 స్థానాలకు గాను అధికార కూటమి ఏకంగా 393 నియోజకవర్గాల్లో జెండా ఎగరవేస్తుంది. అందులో ఒక్క బీజేపీ 343 స్థానాల్లో సత్తా చాటుతో స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగులుందో తేలింది. ప్రతిపక్ష కూటమి కేవలం 99 స్థానాల్లో మాత్రమే సత్తా చాటుతుందని తెలిపింది. టీఎంసీ, వైసీపీ, బీజేడీతో పాటు స్వతంత్రులు మరో 51 స్థానాలు గెలుస్తారని అంచనా వేసింది. ఈ మేరకు ఒపీనియన్ పోల్ వివరాలు ఇండియా టీవీ తమ ఛానల్లో మంగళవారం టెలికాస్ట్ చేసింది. ఈ నెల 1 నుంచి 13వ తేదీ వరకు దేశంలోని మొత్తం 543 నియోజకవర్గాల్లో 1,22,175 మందిని సర్వే చేసినట్టు వివరించింది. వీరిలో 62,350 మంది పురుషులు, 59,825 మంది స్త్రీలు ఉన్నారని వెల్లడించింది. పార్టీల వారిగా ఏమేమి వచ్చో చూద్దాం ఒకసారి. బీజేపీ 343 సీట్లలో జయగతను ఎగరవేసి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 40 సీట్లలో మాత్రమే పరిమితమైంది. చూడండి, గతంలో కంటే ఇక్కడ తగ్గినాయి, వాస్తవంగా భయంకరంగా తగ్గినాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 8 సీట్లు గెలుపొందనుండగా, టీఎంసీ 19 స్థానాల్లో, నాకు తెలిసి టీఎంసీ ఇంకా పెరుగుతాయి, టీఎంసీ తగ్గుతాయి, బీజేపీ పెరుగుతాయి కదా. సమాజ్వాదీ పార్టీ 4, జేడీయూ 12, డిఎంకే 17, టీడీపీ 12, ఇతరులు 85 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. సో ఇక్కడ స్టేట్ వైడ్ కూడా ఒకసారి మనం క్లియర్ గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. యా ఆంధ్రప్రదేశ్ మొత్తం 20 స్థానాలకు గాను వైసీపీ 10, టీడీపీ 12, బీజేపీ 3. ఆ బీజేపీ నాకు తెలిసి దీంట్లో టీడీపీ లెక్క వస్తాయని లేదు. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 2, దాంట్లో 2 బీజేపీ. అస్సాం మొత్తం 14, బీజేపీ 11, ఏఐడిఎఫ్ 1, కాంగ్రెస్ 1, ఇతరులు 1. బీహార్ మొత్తం 40, బీజేపీ 17, జేడీయూ 12, ఆర్జేడీ 4, ఎల్జేపీఆర్ 3, హెచ్ఏఎం 1, కాంగ్రెస్ 2, సిపిఐఎంఎల్ 1. ఇక్కడ బీజేపీలో చూడండి, కాంగ్రెస్ కొంచెం పట్టులే వాస్తవంగా పట్టు కోల్పోతుంది. అదేవిధంగా ఆర్జేడీ 4% సంబంధించిన 4, అంటే ఇక్కడ బీజేపీ ప్లస్ జేడీయూకే 17 ప్లస్ 12 అంటే ఎంత 29, 40 సీట్లలో 29 సీట్లు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. యా నెక్స్ట్ ఛత్తీస్గఢ్ మొత్తం 11, క్లీన్ స్వీప్ బీజేపీ. క్లీన్ స్వీప్ రాసి పెట్టుకోండి. గోవా క్లీన్ స్వీప్, గుజరాత్ క్లీన్ స్వీప్, హర్యానా 10లో బీజేపీ 8, కాంగ్రెస్ 2. ఆ ఇద్దరులో ఒకడు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతాడు ఎలక్షన్స్ తర్వాత. ఇది గుర్తు. హిమాచల్ ప్రదేశ్ క్లీన్ స్వీప్. జార్ఖండ్ మొత్తం 14లో 12 బీజేపీ, ఏజేఎన్యూ 1, జేఎం 1. కర్ణాటక మొత్తం 28లో బీజేపీ 21, జేడీఎస్ 2, కాంగ్రెస్ 5. కర్ణాటక 21 ప్లస్ 2 23 వీలే మళ్ళా. కాంగ్రెస్ నుంచి కర్ణాటక నుంచి ఒక్కరు లేదా ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అయ్యేటువంటి అవకాశం ఆల్రెడీ ప్రామిస్ జరిగిపోయింది. కేరళ మొత్తం 20, కాంగ్రెస్ కి 8, సిపిఎం కి 5, బీజేపీకి 3, కేసీఎం 1, ఐయుఎంఎల్ 2, ఆర్ఎస్పీ 1. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేరళలో బీజేపీ అసలు ఎంతమంది 0, ఇప్పుడు 3 గెలవడం మామూలు విషయం కాదు. వాస్తవంగా రాసి పెట్టుకోండి. కేరళ లాంటి అంటే క్రిస్టియన్ ఓట్లు చాలా బలంగా ఉన్నటువంటి కేరళ కంచుకోటలో బీజేపీ 3 గెలవడం అంటే ఇది మామూలు విషయం కాదు. రాసి పెట్టుకోండి. ఇలాంటి టైంలో చాలా మంది కార్యకర్తలు వాళ్ళు మర్డర్ చేసి గుళ్ళు గోపురాలు అన్ని ఘోరం చేసినటువంటి టైంలో మణిపూర్ మొత్తం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొత్తం 29, బీజేపీ 28, కాంగ్రెస్ 1. అంటే ఒక్క సీటు తేడా. అంటే ఒకటంట అది కూడా వస్తా రాదని కొంచెం డౌట్. అది కూడా మహారాష్ట్ర మొత్తం 48, బీజేపీ 29, శివసేన యూబీటీ 6, ఎన్సీపీ అజిత్ 2, శివసేన సిండే 7, ఎన్సీపీ శరద్ పవార్ 2, కాంగ్రెస్ 2, ఇతరులు. ఇక్కడ 29 బీజేపీకి వస్తున్నాయి. వీళ్ళు బీజేపీతో పాటు ఇక్కడ ఎన్సీపీ అజిత్ 2, 29, 31, శివసేన సిండే 7, 31, 38, అంటే 48లో 35 వీళ్ళకే వస్తా ఉన్నాయి. వాళ్ళు ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లాగో మళ్ళీ వస్తారు. మణిపూర్ మొత్తం 2, దాంట్లో బీజేపీ 1, కాంగ్రెస్ 1. మేఘాలయ 2, ఎన్సీపీ 1, కాంగ్రెస్ 1. మిజోరాం 1 సీటు, దాంట్లో జెడ్పీఎం 1, నాగాలాండ్ 1, ఎన్డీపీపీ 1, ఒడిశా మొత్తం 21, బీజేడీకి 11, బీజేపీకి 10. ఒడిశాలో 10 సీట్లు బీజేపీకి వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. అసలు ఎంత అగ్రెసివ్ ఇదైతుంది అంటే అది. రైట్ గా పంజాబ్ మొత్తం 13, ఆమ్ ఆద్మీ పార్టీకి 8, కాంగ్రెస్ 1, బీజేపీ 3,
ఎన్ఐడికి ఒకటి. నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఈ రైతు చట్టాలకు సంబంధించినటువంటి దళారుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి బీజేపీకి అక్కడ కొంచెం తక్కువ వస్తుంది. నాకు తెలిసి ఒక్క స్టేట్ లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు కనబడుతుంది తప్ప. రాజస్థాన్ క్లీన్ సిక్కిం మొత్తం ఒకటిలో ఎంఎస్కేఎం ఒకటి, తమిళనాడు మొత్తం 39, డిఎంకేకి 17, ఏఐడిఎంకే 4, బీజేపీ 4, కాంగ్రెస్ 8, ఇతరులు 6. చాలా ఇంట్రెస్టింగ్ విషయం. తమిళనాడు, కేరళ అనేది చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ బీజేపీ ప్రభావం 0, కానీ కేరళలో 3 గెలవడము, తమిళనాడులో 4 గెలవడం అనేది మామూలు విషయం కాదు వాస్తవం చెప్పాలంటే. అన్నామలై ఎఫెక్ట్ చాలా స్పష్టంగా ఎఫెక్ట్ చాలా 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 తమిళసై కంటే అన్నమలై ఆయన దాదాపు సంవత్సరం పాటు గ్రౌండ్ లోనే పాదయాత్ర వేసుకుని తిరుగుతా ఉన్నాడు. ఇంటికి పోలే ఇంకా అంత గడ్డాలు పెంచుకొని పిచ్చర్లుగా తయారైన వాస్తవంగా. ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాతనే ఆయన కొంత గడ్డం తీసుకొని కొంచెం ఇప్పుడు పద్ధతి. నెక్స్ట్ తెలంగాణ మొత్తం 17లో కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, ఏఐఎంఐఎం. రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ కూడా బీజేపీకి ఇక్కడ కన్వర్ట్ అయితే వాస్తవంగా ఇంకా చాలా ఈక్వేషన్ మారే అవకాశం కూడా కనబడతా ఉంది. త్రిపుర మొత్తం 2 బీజేపీ, ఉత్తరప్రదేశ్ మొత్తం 80, బీజేపీ 72, ఎన్డీయూ మిత్ర ప్రతిపక్షాలు ఆర్ఎల్డి 2, అప్నాదల్ 2, ఎస్పీ 4, కాంగ్రెస్ 0, బీఎస్పీ 0. ఇది అవుట్ అండ్ అవుట్ మొత్తం బీజేపీ అని చెప్పొచ్చు కదా. 72, 74, 75, 76 అంతే, 76 సీట్లు. ఎస్పీ ఒకటే లేదల్లా వాస్తవంగా అంతే. 4 తీసేస్తే 76 సీట్లు ఓన్లీ బీజేపీ ఆడ. యూపీలో కాంగ్రెస్ ఎన్ని? 0. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు రామ మందిరం మాకు ఇచ్చారని చెప్పేసి అవుట్ అండ్ అవుట్ ఇచ్చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మొత్తం 5, బీజేపీ 5, పశ్చిమ బెంగాల్ 42, తృణమూల్ కాంగ్రెస్ 19, బీజేపీ 23, కాంగ్రెస్ 0, లెఫ్ట్ ఫ్రంట్ 0. ఇక్కడ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ లో 20 కమ్యూనిస్ట్ కంచుకోట. దట్టు మమతాని కాదని ఇన్ని సీట్లు కనుక నిజంగా కొడితే నెక్స్ట్ 10 years కూడా మోడీకి డిఫరెన్స్ లేదని నేను అంటాను. ఒకవేళ ఆయన హెల్త్ ఏ ఇష్యూస్ రాకపోతే అంటే ఏజింగ్, వెస్ట్ బెంగాల్ లో కూడా ఈ సీట్ కనుక ఈ నెంబర్ కనుక ఆయన పొట్టగలిగితే అసలు నిజంగా మోడీని ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. రైట్. అండమాన్ నికోబార్ దీవులు ఒకటే సీటు ఉన్నది బీజేపీ క్లీన్. చండీగఢ్ ఉన్నది ఒకటే. దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ మొత్తం 2 బీజేపీకి 2. జమ్మూ కాశ్మీర్ మొత్తం 5, బీజేపీ 2, నేషనల్ కాన్ఫరెన్స్ 3, కాంగ్రెస్ 0, పిడిపి 0. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ 2 సీట్లు రావడం అనేటువంటి లెక్కం కాదు. లడాక్ 1 సీటు బీజేపీ, లక్షద్వీప్ 1, కాంగ్రెస్. ఇది ఢిల్లీ మొత్తం 7, బీజేపీ 7. ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ లా సీఎం గా ఉన్నటువంటిది మొత్తం రోడ్డు మీద దిగి రచ్చ చేస్తున్నారు. అట్లాంటిది చూడు. పుదుచ్చేరి ఉన్నది 1, బీజేపీ 1, మొత్తం సీట్లు 543, ఎన్డీఏకి 393, ఇండియా కూటమికి 99, టీఎంసీ అండ్ ఇతరులు 51. ఇవి కూడా మార్పులు జరుగుతాయి వాస్తవం జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో మొత్తానికి అయితే బీజేపీ ఎన్డీఏ కూటమి దాదాపు 393 సీట్లతోటి చాలా భారీ ఎత్తున ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది. చాలా భారీ నిర్ణయాలు జరగబోతున్నాయి, స్పష్టంగా అర్థమవుతుంది. హ్యాట్రిక్ అంటే మొదటి నుంచి కూడా మళ్ళా ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ లో రామ మందిర నిర్మాణం ప్రారంభించిన తర్వాత అప్పటిదాకా బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ అనే కొంత ఫైట్ ఉండి వాస్తవంగా, కానీ ఆ ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత ఇమ్మీడియట్ గా దేశ ప్రజల మూడు మొత్తం కూడా ఒక్కసారి మారిపోయింది వాస్తవంగా. ఇమ్మీడియట్ గా వాస్తవం కూడా అంటే ఏ లీడర్ కైనా కానీ ఏ నాయకుడు కానీ ఒక మార్కెటింగ్ అంటే పిఆర్ మెయింటెనెన్స్ ఉంటాయి కదా, దానిలో మోడీని మించినటువంటి పిఆర్ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదని రాసి పెట్టుకోరు వాస్తవంగా. ఎందుకంటే తను చేసేటువంటి పనిని ప్రజలకు రీచ్ అయ్యే విధంగా ఆయన చేసేటువంటి పిఆర్ మేనేజ్మెంట్ ఏదైతుందో ఈ ప్రపంచంలో ఎవరు కూడా అందుకోలేరు ఆయన రాసి పెట్టుకోరు. అంత అద్భుతమైనటువంటి పిఆర్ మేనేజ్మెంట్ ఆయన చేయగలుగుతాడు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు వాస్తవంగా.